మాకు ఇప్పుడు ఒక నిమిషం ఆంజనేయులు గారు ఎవరు ఎట్లా మాట్లాడినా అక్కడ వాస్తవాలే మాట్లాడుతున్నారు కదా. నేను చెప్తున్నా మీరు మాట్లాడినప్పుడు డిబేట్ ఆంజనేయులు గారు ఎవరు ఏ పార్టీ పరంగా మాట్లాడినా ఇక్కడ మాట్లాడుతుంది వాస్తవాలా కాదా చెప్పండి. మీరు డైరెక్ట్ ఆన్సర్ ఉంటే చెప్పండి. మీరు మరి వాస్తవాలు మీరు మరి దళితుడిని కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి పీటనెక్కిండు. మరి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను పీటనెక్కినప్పుడు ఎందుకు దళితులు మోసం చేసిరని చెప్పేసి కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు ఇప్పటి వరకు? అదే విధంగా ఏదైతే ఇవాళ దళిత విద్యార్థులు ఎంతో మంది స్కాలర్షిప్ రాక చదువుకు దూరం అవుతా ఉన్నారు. 8 సంవత్సరాల ఇప్పుడు జరిగిన మీటింగ్ గురించి మాట్లాడండి. ఇప్పుడు మనం పెట్టుకున్న డిబేట్ ఏంటి, టాపిక్ ఏంటి, దాని గురించి మాట్లాడాలి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ మీద ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రజలకు ఏది కావాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంది అనేటువంటి విషయాలపైన భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆలోచనలో ఉంటుంది. తప్పకుండా ఏదైతే మోడీ గారు ఇవాళ ఏదైతే కమిటీ చేసి తప్పకుండా ఎస్సీ వర్గీకరణ ఇస్తామని చెప్పారో దాని విషయంలో త్వరలోనే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఇంకా కొన్ని నెలల సమయం కూడా ఉన్నది. ఈ సమయంలోనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఎస్సీ వర్గీకరణ మీద పూర్తి ఆలోచన తీసుకొని కమిటీ ద్వారా పూర్తి నివేదిక ద్వారా ఇచ్చేటువంటి ఆలోచన. ఇలా దళితులకు అదే విధంగా ఒక ఎస్టీ మహిళకు ఇలా దళితునికి ఎస్టీ మహిళకు ఉన్నత స్థాయి గౌరవం జాతి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యం. పదవులు ఇచ్చి కొంచెం రామ్నాథ్ కోవింద్ గారు గౌరవం ఇచ్చి ఉన్నత స్థాయి గౌరవాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కదా. ఏ రాష్ట్ర ఏ గవర్నమెంట్ చేయలే కదా ఉన్నత స్థాయిలో ఇలా సామాజిక వర్గాలకు న్యాయం చేయలే కదా. ఇలా భారతీయ జనతా పార్టీ ఒకటే కదా ఉన్నత స్థాయిలో బాధ్యతలు ఇచ్చింది. ఇలా ఆ వ్యక్తి వచ్చిండు అంటే ఆ వ్యక్తి ఆ సామాజిక వర్గం నుంచి వస్తుంది కదా చేసింది. పార్టీ పూర్తిగా మద్దతుగా ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటిది ఉందో ఆ విషయంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతే ఉందో అది త్వరలోనే పెట్టి ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి మాట మందకృష్ణ మాయ గారు చెప్తున్నా సామాజిక వర్గానికి ఏదైతే మాట ఇచ్చిందో బాలిక సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి మాటకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంటుంది. త్వరలోనే వారికి శుభవార్త కూడా మోడీ గారు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను చెప్పడానికి వీలుండదు కాబట్టి కొన్ని విషయాలను చెప్పలేదు. త్వరలోనే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఇవాళ మాదిక సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి ఎస్సీ ఏదైతే ఏబీసీ వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా చెప్తారు. ఎందుకంటే మోడీ గారు ఒక్కసారి అన్నారు అది పరిస్థితి